రాజకీయాలంటే బానిసత్వంతో కూడుకున్న విద్యావంతుల సమ్మేళనం. అంటే చదువుకుని ఉండాలి, ఆ స్థాయి ఉండాలి, కానీ బానిస లెక్కనే పనిచేయాలి. అంతే తప్ప మన ఆత్మగౌరవంతో బ్రతుకుతామంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ, తెలంగాణ రాజకీయాల్లో కానీ ప్రాంతీయ పార్టీల అధికారంలో ఉన్న రాజకీయం అసాధ్యం. జాతీయ పార్టీలోనే కాస్త ఆ విధమైన గౌరవం లభిస్తుందేమో. కిల్లి కృపారాణి గారు ఒకప్పుడు కేంద్ర మంత్రిగా చేశారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఒక వెలుగు వెలిగారు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ మూతబడిపోయేటప్పటికి ప్రాంతీయ పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆవిడికి పట్టించుకున్న పాపాన పోలేదు. ఆవిడ పదవి తీసేసిన విషయం ఆవిడికి చెప్పలా, పార్టీని నడిపించడం ఎట్లాగో ఆవిడికి అవగాహన రాలేదు. జిల్లా అధ్యక్షురాలి హోదా అయితే వచ్చింది. ఫైనల్గా అభ్యర్థుల ఎంపిక కానీ అదేమి, ఇప్పుడు మామూలుగా అభ్యర్థుల ఎంపికలు అంటే జిల్లా వాళ్ళతో మాట్లాడి కూర్చుని డెసిషన్ తీసుకోవడం అట్లాంటిది ఏం లే, మొత్తం అధినాయకత్వం తీసుకుంటుంది. ఎవరికైతే పదవులు ఇవ్వలేదో వాళ్ళకి పార్టీ పదవులు ఇస్తూ ఉంటారు, అంతే తప్పించి ఒక సిస్టమ్ ఏమీ లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఆ నేపథ్యంలో కిల్లి కృపారాణి తన పదవికి రాజీనామా చేశారు. జగన్ మీద తీవ్ర ఆవేదన చేశారు. కనీసం ఒక 5 నిమిషాలు మాట్లాడే అవకాశం కూడా నాకు ఇవ్వలేదని ఇప్పుడు ఆవిడ తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు.